ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పల్లవిని పెళ్లి చేసుకోవడమేనా సొల్యూషన్? పోనీ నిన్నెవరైనా బెదిరించారా? చెప్పు చరణ్, ఇప్పుడే తేల్చేస్తాను. మాట్లాడవేంటన్నయ్యా? నా నిర్ణయం ఏంటనేది ఉదయం ఇంట్లోనే చెప్పాను కదోదనా. పెళ్లి కొడుగ్గా రెడీ అయ్యాను, పెళ్లి మండపానికొచ్చాను. ఇంకేం చెప్పాలొదనా? చూడు చరణ్, నువ్వు చెప్పలేనంతగా ఏముంటుంది? నువ్వు అన్నయ్య బావుండాలి, కలిసుండాలొదనా. నిజంగానే నేను నీతో చెప్పుకోలేను. చూడు చరణ్, నువ్విలా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం మాకు చాలా బాధగా ఉంది. అనుషాని ప్రేమించావని చెప్పగానే సరే, నా మరిది సంతోషం కంటే స్టేటస్ కూడా ఎక్కువేం కాదని నీకోసం నేను ఒప్పుకున్నాను. సరే, మధ్యలో గ్రాని పొరపాటు చేసింది అంటే నువ్వే సరిదిద్దుకుంటాను అన్నావు. తీరా చూస్తే పల్లవిని ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. ఎంగేజ్మెంట్, పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం నుంచి ఏకంగా కాసేపట్లో పెళ్లి జరిగేంతవరకు వచ్చింది. నేనడిగితే సైలెంట్గా ఉండు వదినా అని నువ్వు సైలెంట్ అయిపోయావు. ఏం జరిగింది అంటే చెప్పట్లేదు. ఎందుకు చరణ్ ఇదంతా? ఎవరికోసం చేస్తున్నావు? వదినా ప్లీజ్, ఇప్పుడు నేనేం చెప్పలేను. దయచేసి నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు చెప్తావు చరణ్? తాళి కట్టేశాక చెప్తావా? అప్పుడు చెప్పి ప్రయోజనం ఏంటి? పెళ్ళంటే ఏంటి? ఏదో బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా? పెళ్ళయ్యాక ఇష్టం లేని కాపురం చేయగలవా? లేదంటే అప్పుడు డివోర్స్ తీసుకుని లైఫ్ అంతా డిస్టర్బ్ చేసుకుంటావు. కారణం ఏంటో చెప్పు చరణ్. ఇప్పుడే అంతా మార్చేస్తాను. నీ లైఫ్ నువ్వు అనుకున్నట్టుగా చేస్తాను. ఇప్పుడే తేల్చేస్తాను. నువ్వు మాట్లాడకపోతే నేను కాదు, దేవుడు కూడా చూస్తూ ఉండిపోతాడు. రా చరణ్. వదినా ప్లీజ్, నేను అనుకున్న లైఫ్ ఇదే. ప్లీజ్ వదిలేయండి. నాకు అమ్మ తెలీదు వదినా. నాకు తెలిసిన అమ్మవి నువ్వే. అలాంటి నువ్వు అన్నయ్య విడిపోతే నేను తట్టుకోలేను వదినా. అన్నయ్య నీతో చెప్పలేక స్ట్రగుల్లో ఉన్నాడు. ఇప్పుడు పల్లవిని పెళ్లి చేసుకోవడం మీ ఇద్దరు కలిసి ఉండడం కోసమే వదినా. పెళ్ళయ్యాక నీకంతా క్లారిటీగా చెప్తాను వదినా. అప్పటి వరకు నాలోని మౌనాన్ని భరించు. ఈ ఇష్టం లేని పెళ్ళి మీకోసమే వదినా. దయచేసి నీ మరిదిని మాట వినట్లేదని అపార్థం చేసుకోవద్దు.
నా మాట మీద గౌరవం ఉంచి ఈ పెళ్లి చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా మేనకోడలు పల్లవి జీవితాన్ని నిలబెట్టావు. తను మీ ఇంటి కోడలిగా మీ గౌరవ మర్యాదల్ని నిలబెడుతుందని నాకు నమ్మకం ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందోదినా. చరణ్ పల్లవిని పెళ్లి చేసుకోవడానికి గోపి ఏదో కీ ఇచ్చినట్టున్నాడు. అవును, చరణ్ మొహంలో సంతోషమే లేదు. పల్లవిని పెళ్లి చేసుకోవడం చరణ్కి అస్సలు ఇష్టం లేదు. అందం చందం లేని ఆ సోడా బుడ్డిని అస్సలు చేసుకోడు. బలవంతంగా కూడా అస్సలు చేసుకోడు. అబ్బా, ఒప్పుకోడు అంటున్నావు. ఆల్రెడీ పెళ్లి మండపం దగ్గరకు వచ్చేశాడు. ఇంకా పెళ్లి కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత పల్లవి ఇంటికి ఎంటర్ అవుతుంది, నీకు తోడికోడలవుతుంది, నిన్ను మడత పెడుతుందేమో. నా శత్రువు తోడికోడలుగా రావడం జరగదు. ఇప్పుడు నేను పల్లవి దగ్గరికి వెళ్ళి, చరణ్ ప్రేమించేది నీ చెల్లెల్ని, నిన్ను కాదు, ఈ పెళ్లి అవసరమా నీకు అని డైరెక్ట్గా అడిగేస్తాను. అప్పుడు పల్లవి పెళ్లి ఆపేస్తుంది. అందరూ చరణ్ దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు చరణ్ స్వయంగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ప్రేమించింది అనూషని అని చెప్తాడు. అప్పుడే పెళ్లి పెటాకులైపోతుంది. కళ్యాణ మండపం లాస్ట్ అయిపోయే ఐడియా సూపర్ వదినా. లేట్ ఎందుకు వదినా, పెళ్లి పెటాకులు చేసేద్దాం. పల్లవికి నిజం చెప్పేద్దాం. పద 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 పద. అమ్మమ్మా, అనూష ఎక్కడా? అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఏయ్, ఎక్కడికెళ్ళావు? దీనికి బుగ్గన చుక్క నువ్వే పెట్టాలంట, లేకపోతే పెళ్లి పిట్టలు ఎక్కనట్టోంది. నేనెక్కడికి వెళ్ళలేదు, భోజనం దగ్గర ఏర్పాట్లు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా పక్కనే ఉండాలి. నేను రాసిన లెటర్ అక్క చదవనట్టుంది, ఏమీ తెలియనట్టుగా ఉంది. క్షమించక్క, వెళ్ళిపోదామనుకున్నాను, కానీ నీ ప్రేమే నన్ను వెనక్కి తీసుకొచ్చింది. మాకు కాబోయే తోడికోడలు పెళ్లి కూతురుగా ఎలా ఉందో ఒకసారి చూసిపోదామని వచ్చాం. వదినా, పల్లవి మహాలక్ష్మిలా ఉంది. మా చరణ్ అన్నయ్యకి ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. రేపు మా పల్లవి ఇంటికొచ్చాక మీరిద్దరూ బాగా చూసుకోవాలమ్మా. ఎందుకంత టెన్షన్? ప్రేమ పెళ్లి కదా.
మా మరిది సపోర్ట్ పల్లవికి ఫుల్గా ఉంటుంది. ఇంకా మేం చూసుకునేదే ఉంది. ఏం పల్లవి? మీరేమి అనుకోనంటే కాబోయే మా తోడికోడలితో పర్సనల్గా 2 విషయాలు మాట్లాడాలి. మీరు కొంచెం బయటకు వెళ్తారా? సరేనమ్మా, జాగ్రత్త. పల్లవి, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైంది. పైగా నీ లైఫ్కి సంబంధించింది. ఆ విషయం చెప్పిన తర్వాత నువ్వే నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం. కానీ తెలుసుకునే హక్కు నీకుంది. చెప్పాల్సిన బాధ్యత నాకుంది. చూడు పల్లవి, నా మరిది చరణ్ నిన్ను వదినా, పల్లవి, నేను గిఫ్ట్గా ఇచ్చిన వజ్రాల హారం వేసుకోలేదేంటి? సారీ చరణ్, ఏదో టెన్షన్లో పడి చూసుకోలేదు. ఇప్పుడే వేసుకుంటాను, ఏమనుకోకు ప్లీజ్. వదినా, మీరు కొంచెం రండి, మీతో మాట్లాడాలి. రితిక రా. వదినా, మీరు నా ప్రేమ విషయం పల్లవితో మాట్లాడతారని నాకు ముందే తెలుసు. మీరు పల్లవి రూమ్లోకి వెళ్తుండగా నేను చూశాను. నేను అనుషాన్ని ప్రేమించానని దయచేసి పల్లవితో చెప్పొద్దు వదినా. ఇది నా రిక్వెస్ట్ వదినా. నేను పల్లవిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇంతటితో నా ప్రేమకు సంబంధించిన అధ్యాయం ముగిసిపోయింది. ప్లీజ్ ఇక వదిలేయండి. కాలమా ఎందుకే అంత కోపం, నన్నిలా విసిరివేసావు దూరం, శూన్యమై మిగిలిపోతుంటే లోకం, కళ్ళలో కడలిలా పొంగి శోకం, నిన్నటి బంధాలు అన్నీ మాయమై పోయే క్షణం, ఒంటరై ఏ దిక్కు తోచని తీరానా, కలలే కూర్చుతున్నది సమయం, ఏదలే కాచుతున్నది విలయం, సర్వం చేయి జారిన ఈ నిమిషం, హృదయం పేలిపోయిన శబ్దం, చలిమి దూరం చలియ దూరం, మరపురాని మమతే దూరం, పిలుపు దూరం వలపు దూరం, బ్రతికి ఉన్న క్షణమో మరణం. వదినా, నీ ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్. నీ శత్రువు నీ తోడికోడలవుతుంది. ఇది ఆ పల్లవి నీ మీద సాధించిన విజయం. ఒకే ఒక్క విషయంలో గెలిచావు వదినా. అదేంటో తెలుసా? నీకంటే అందమైన భార్యను తీసుకొస్తానని నీ మరిది నీతో ఛాలెంజ్ చేశాడు.
ఆ విషయంలో చరణ్ ఓడిపోయాడు, నువ్వు గెలిచావు. కానీ పల్లవి ముందు ఓడిపోయావు. ఇప్పుడు తోడికోడలుగా ఆ ఇంటికి రావడం ఎవరూ ఆపలేరు, నీతో సహా. వదినా, అది కోడలుగా ఇంట్లోకి ఎంటర్ అయ్యేది ఎందుకో తెలుసా? మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మేఘనా ఇంటి పని మనిషిగా పనులు చేయడానికి. ఆ ఇంట్లో ఆ పల్లవి చరణ్తో ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను. చరణ్ మాటలను బట్టి చూస్తే పల్లవిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ పల్లవి అంటే ఇప్పటికీ చరణ్కి ఇష్టం లేదు. కాబట్టి చరణ్తోనే ఆ పల్లవిని టార్చర్ పెట్టి ఇంటి నుంచి గెంటేస్తాను. పల్లవిని ప్రేమించిన వాడితోనే మెడ పట్టి గెంటిస్తాను. ఇది జరగకపోతే నా పేరే మార్చుకుంటాను. ఛాలెంజ్. చరణ్, నైట్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. మార్నింగ్ అడుగుదాం అనుకున్నాను. హ్యాంగ్ ఓవర్లో లేపడం ఎందుకని ఆగిపోయాను. అయ్యో ఏం లేదన్నయ్య. మరి అలా బిహేవ్ చేసావేంట్రా కొత్తగా? నువ్వెప్పుడూ అలా లేవు కదా. నాకు కష్టం వస్తే చెప్పేది నీకే కదన్నయ్య. చిన్నప్పటి నుంచి నువ్వే కదన్నయ్య నాకు అన్నిని. ఏం డిస్టర్బెన్స్లో ఉన్నావో అనిపించిందిరా. కొంచెం ఓవర్ డ్రింకింగ్ అయి మూడ్ స్వింగ్స్ అన్నయ్య, అంతే, ఇంకేం లేదు. టెన్షన్ పెట్టావు. ఏం లేదు కదా. ఉంటే నాతో చెప్పు. లవ్ మ్యారేజ్ కదన్నయ్య, చాలా హ్యాపీగానే ఉన్నాను. అన్నయ్యగా నువ్వున్నావు, మా ఉన్నాడు, ప్రేమించిన అమ్మాయి అంతే. నాకేంటన్నయ్య, ఫుల్ హ్యాపీగా ఉన్నాను. దట్స్ గ్రేట్. లవ్ అందరికీ దొరకచ్చరణ్. యూఆర్ సో లక్కీ. చరణ్, పెళ్లి సింపుల్గా చేసిన రిసెప్షన్ చూడరా, గ్రాండ్గా చేస్తా. అద్దరిపోయేలా చేస్తాను. ఏం చందు? అవును, అదరగొట్టేద్దాం బావా. ఓకేరా, ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా వచ్చేసి. సరే అన్నయ్య. అన్నయ్య, నైట్ కాస్త ఎక్కువ చైల్డిష్గా బిహేవ్ చేశాను. సారీ అన్నయ్య. చరణ్, నువ్వు నా బ్రదర్విరా, సారీ చెప్పడం ఏంటి? కమాన్. నీ దగ్గర కొన్ని నిజాలు దాచి ఈ పెళ్లి చేసుకుంటున్నానన్నయ్య, అందుకని ఈ సారీ. ఏంటి మామ అలా చూస్తున్నావు? మీ అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇంకెందుకురా నటిస్తావు? ఎందుకీ ఇష్టం లేని పెళ్లి? ఈ త్యాగం ఎవరి కోసం అల్లుడు? అల్లుడు, ఎందుకిదంతా? కనీసం నాకనే చెప్పు ప్లీజ్. ఇష్టం లేని ఆ పల్లవిని ఎందుకు చేసుకుంటున్నావు? అనుష గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మామా, నేను ఇప్పుడేం చెప్పలేను. నువ్వు చెప్పాలి. చెప్పింది కరెక్ట్ రీజన్ అనిపించాలి. అప్పుడే నేను సైలెంట్గా ఉంటాను. లేదంటే ఇప్పుడే వెళ్ళి పెళ్లి ఆపేస్తాను. మామా, అనూషని ప్రేమించావని చెప్పేస్తాను. మామా ఆగు. నేను ప్రేమిస్తే సరిపోతుందా? అనుష నన్ను ప్రేమించక్కర్లేదా? అనుష కార్తీక్ని ప్రేమించింది. కార్తీక్ని ప్రేమించిందా?
ఏంటనుడు ఏమంటున్నావు? మామా ప్లీజ్, నేను ఇంతకంటే చెప్పలేనా. అందుకే నా ప్రేమను వదిలేసుకున్నాను. కానీ నువ్వు పల్లవిని ప్రేమించలేదు కదా, మరెందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఎందుకంటే ఏం చెప్పను. పల్లవిని పెళ్లి చేసుకోవడం నా తల రాత. ఇక నా ప్రేమ గురించి దయచేసి మాట్లాడక మామా ప్లీజ్. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే. కనబడవా కనబడవా, కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. కనబడవా కనబడవా, శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. చూసావా ఆ తాళి ఎలా పట్టుకున్నాడు, తప్పదు అన్నట్టు. కట్టే వరకు చరణ్తో డౌటే. అలా ఉంది చరణ్ వాలకం. అవును వదినా, వాణ్ణి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.